మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ యేసుతో నడుచుట అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్, వాక్ విత్ జీసస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, ఇందులో నుండి అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలు, అది షార్ట్ రూపంలో కానివ్వండి, లాంగ్ వీడియోస్ రూపంలో కానివ్వండి, దేవుని వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే విని అనేక మందితో షేర్ చేస్తున్నారో మీరు ఆశీర్వదింపబడి దీవింపబడుదురు గాక. ఎంతమంది బిడ్డలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధితో నింపి మీ సకల ఇహ బాధల నుండి మిమ్మల్ని తప్పించి భద్రపరిచి కాపాడును గాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా కూడా మీ పరిస్థితులన్నిటినీ చక్కదిద్ది మీ సమస్త బాధల నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని కాపాడి నడిపించునుగాక. మరి మరొకసారి చెప్తున్నాను, మీకు ఏ ప్రార్థన విన్నపం ఉన్నా సరే కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. మీరు ధారాళంగా మీ ప్రార్థన విన్నపాన్ని అక్కడ తెలియచేయచ్చు. ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మరి ప్రియమైన బిడ్డలారా, నీటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు? ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని సంవత్సరముల నుండి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టం నువ్వు పడుతుంటే ప్రతిఫలం వేరొకరు అనుభవిస్తున్నారేమో. నమ్మకంగా నువ్వు పని చేస్తే నీకు రావాల్సినటువంటి ఘనత ఇతరులకు వెళుతుందేమో. ప్రేమ కలిగి నడుచుకుంటుంటే స్నేహితులు, బంధుమిత్రులు, కుటుంబీకులు నీకు శత్రువులుగా మారుతున్నారేమో. ఈ దినాన దేవుడు నీ హృదయాన్ని పరిశీలించి నువ్వు వేస్తున్నటువంటి ఆర్తనాదాన్ని వినినటువంటి దేవుడు. మనుషులు ఎవరు చూడనటువంటి ప్రాంతాల్లో నీ హృదయం ఎంతగా వేదన పడిందో, మనుషులు ఎవరు చూడనటువంటి ప్రాంతం అంటే నీవు మోకరించి ప్రార్థించినటువంటి ప్రాంతమై ఉండొచ్చు, లేదా నీ ఒంటరితనంలో నువ్వు దేవుణ్ణి కలుసుకొని వేదన పడినటువంటి ఆ బాధ అయి ఉండొచ్చు. మనుషులు ఎవరు గమనించకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ హృదయంలో నుండి కారుతున్నటువంటి కన్నీరుని గమనించాడు. నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు పైకి నవ్వుతున్నావు, కానీ నీ హృదయంలో తెలియనటువంటి భయం, నీ హృదయంలో తెలియనటువంటి ఆందోళన. కొంతమందికి యేసయ్యని నేను సరిగ్గా ప్రేమిస్తున్నానా, యేసయ్యని నేను సరిగ్గా కలుసుకుంటున్నానా, యేసయ్యని సరిగ్గా నేను ఆరాధిస్తున్నానా, నాలో ఇంకేదైనా లోపం ఉందా, నాలో ఇంకా ఏదైనా తీసివేసుకోలేనటువంటి పరిస్థితి ఉందా, ఎందుకు దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు దేవుడు నా జీవితాన్ని బాగుపరచట్లేదు, ఎందుకు దేవుడు ఇంకా ఈ చేదుని నా జీవితంలో అనుమతించి ఉన్నాడు అన్నటువంటి వేదనను అనుభవిస్తున్న బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము నీ చెవిన పడిందంటే దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు. దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను గమనించాడు. దేవుడు నీ కష్టాన్ని గమనించాడు. అందుకే దేవుడు ఈ దినాన ఈ వాక్యం ద్వారా నిన్ను సంధిస్తున్నాడు. ఒకసారి ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనంలో బి భాగం నుండి చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియో యెహోవా ఇలాగ ప్రమాణం చేసెను. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. తన దక్షిణ హస్తము తోడనియు తన బాహుబలము తోడనియు ప్రమాణం చేస్తున్నాడు. ఏంటి అనంటే, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దానిని భుజించి యెహోవాకు స్తుతులు చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనులు చూచునట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి, ఓ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటన చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు నేను ఇప్పుడు చదివాను. ఇందులో ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిశ్చయముగా నువ్వు పడినటువంటి కష్టాన్ని ఏదైతే ఉందో దేవుడు చూచి తన దక్షిణ హస్తముతోనూ తన బాహుబలముతోనూ చేస్తున్నటువంటి ప్రమాణం ఏంటి అంటే, నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలానికి నేను ఇవ్వబోతున్నాను. నీ కష్టానికి నీ ప్రయాసకి తగినటువంటి ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నాను. ఇక నీకు నష్టం కలగదు. నువ్వు ఏదైతే పంట కోసావో, ఏదైతే విత్తనం విత్తి పంట కోసావో అది నీవు మాత్రమే అనుభవించబోతున్నావు. ఇదిగో నీ ధాన్యము, నీ ద్రాక్షారసము, నీ పానీయం ఏదైతే ఉందో, నీ ద్రవ్యం ఏదైతే ఉందో అది వ్యర్థముగా పోదు. అది ఇతరులు అనుభవించరు. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇతరులకు దొరకదని దేవుడి దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు.
అదే రకంగా ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన చెయ్యబోయేటువంటి ఆ గొప్ప అద్భుత కార్యం ఏదైతే ఉందో, సూచక క్రియ ఏదైతే ఉందో, మహత్కార్యం ఏదైతే ఉందో, నీ జీవితంలో అద్భుత కార్యం ఏదైతే ఉందో దానిని జనులు చూచున్నట్లుగా ముందుగానే యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గుమ్మముల ద్వారా వెళుతూ, మార్గముల ద్వారా వెళుతూ, మార్గాల్ని సరళం చేస్తూ, ఇదిగో రాళ్లుగా అడ్డుగోడలుగా ఉన్నటువంటి ప్రతి దాన్ని ఏరి పరవేస్తూ జనులు చూచినట్లుగా ధ్వజమెత్తమంటున్నాడు. అంటే నీ విజయానికి కారణం నీ ధ్వజం. నువ్వెంత గట్టిగా శబ్దం చేస్తే నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అంత గట్టిగా ఈ వాగ్దానాన్ని విని మీరు ఎంత గట్టిగా అయితే ఆమేనని తెలియజేస్తారో, అది మీరు ఎక్కడి నుండి అయినా సరే దేవునికి వినబడేలాగా ఆమేనని తెలియజేస్తారో, దేవుని స్తుతిస్తారో, లేదా ఈ కామెంట్ సెక్షన్లో విశ్వసించి ఆమేనని తెలియజేస్తారో, నీ నమ్మిక చొప్పున మీరు క్రియ చూడబోతున్నారు ఈ వాగ్దానాన్ని బట్టి ఈ దినాన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 11వ వచనం చూసినట్లయితే, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటన చేయుచున్నాడు. భూదిగంతముల వరకు అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవ మానవ కోటికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈ వాక్యం ఎక్కడి వరకైతే వినబడుతుందో, ఎంతమంది బిడ్డలైతే దీన్ని షేర్ చేస్తున్నారో, అంటే మీకు తెలిసినటువంటి స్థితిలో, నలిగిపోతున్నటువంటి స్థితిలో అనేక మంది ఉండొచ్చు. పైకి నవ్వుతూ కనిపించి లోపల అంతరంగంలో ఏ వేదన పడుతున్నారో, ఏది మదన పడుతున్నారో, కుటుంబ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, బిడ్డల సమస్య కావచ్చు, ఏదో ఒక పర్సనల్ సమస్యతో బాధపడుతున్న వారికి మీరు దీన్ని షేర్ చేసినప్పుడు, భూ దిగంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఇది. నేను పలుకుతున్నటువంటి మాట కాదు, పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్నటువంటి మాట. ఇదిగో రక్షణ నీ ఎద్దుకు వచ్చి ఉన్నది. ఏ సమాధానాన్ని నువ్వు కోల్పోయావో, ఏ నిరీక్షణ నువ్వు కోల్పోయావో, ఎక్కడ నలిగిపోయావో దేవుడు చూచాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు గమనించాడు ప్రియ దేవుని బిడ్డ. ఇది నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బలపరచడానికి కోరుకుని ఉన్నాడు నాన్న. ఈ పరిస్థితులను దేవుడు తీసివేస్తాడు. నీకెప్పుడు ఏడుపు ఉండదు బిడ్డ. ఏడ్చేడ్చి అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఏంటి ప్రభా ఇంత కష్టపడుతున్న ప్రతిఫలం లేనటువంటి స్థితి ఏంటిది నాన్న? నేనేం తప్పు చేశాను ఏసయ్య అని ఏసైని అడుగుతున్నావేమో. ఏసై అంటున్నాడు, రక్షణ నీ ఎందుకు వచ్చింది బిడ్డ, ఏడవద్దు. ఏడుపును గమనించినటువంటి దేవుడు, నీ హృదయ వేదనను గమనించినటువంటి దేవుడు ఈ దినాన్ని నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నదే. నీ బహుమానాన్ని ఎవరు దొంగలించలేదు. నీ పేరు మీద లిఖింపబడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయలేదు. మనుషుల్లాగా నీ కష్టాన్ని వేరొకరికి ట్రాన్స్ఫర్ చేసే దేవుడు కాదు నీ దేవుడు. మనుషులు నువ్వు పడుతున్న ప్రయాసం చూసి నిన్ను గుర్తించకుండా నీకన్నా వెనక వచ్చిన వారిని పొగిడి గుర్తించారేమో. నీ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం నీ సంఘంలోను, నీ కుటుంబంలోను, నీ ఉద్యోగ ప్రాంతాల్లోనూ, నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబీకుల మధ్య లేదేమో. మంచి చేసి చేదును అనుభవిస్తున్నావేమో. దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చు బహుమానము, నీ పేరు మీద నియమింపబడినటువంటి బహుమానం నీ దగ్గరే ఉన్నదే. ఆయన నీకు ఇవ్వడానికి వస్తున్నాడు. ఆయన దగ్గరే ఉన్నది. అది తీసుకుని వస్తున్నాడు ఆయన. ఆయన ఇచ్చు జీతము తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడు. సియోను కుమార్తె, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? దేవుడు ఈ స్వరాన్ని విన్నాడు. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వస్తున్నాడు. పరిశుద్ధ ప్రజలు నీవు యెహోవా విమోచించిన వారిని వారికి పేరు పెట్టబడును. నీకు ఆల్రెడీ కొత్త పేరు పెట్టబోతున్నాడు దేవుడు. పరిశుద్ధ ప్రజలని, పరిశుద్ధ కుమార్తెవని, పరిశుద్ధ కుమారుడువని, యెహోవా చేత ఏర్పరచబడినటువంటి జనమనియు దేవుడు నీకు, నీ కుటుంబానికి పేరు పెట్టబోతున్నాడు. నీకెందుకు కలత? దేవుడి ఈ వాగ్దానం నీ హృదయంలో దీన్ని స్థిరపరిచినప్పుడు అది నీ జీవితంలో నీవు ముందుగానే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలుగెత్తి దేవుని కీర్తించినప్పుడు, మనసారా ధ్వజమెత్తి దేవుని కీర్తించి శబ్దము చేసినప్పుడు నీ జీవితంలో అపజయము ఓడిపోయి ఉనుగాక. నీ జీవితంలో సైతాను వేసిన ప్రతి ప్లాన్స్కి ఓటమి కలుగునుగాక. నీ కుటుంబంలో సైతాను ఎక్కడెక్కడైతే ఇబ్బందులు కలిగజేసి నిన్ను అవమానపరిచి నీ ఆరోగ్యాన్ని, నీ యవ్వన బలాన్ని వృధాపరిచాడో ఆ క్రియలన్నీ లయమైపోవునుగాక. దేవుడు ఇచ్చు జీతము నీవు పొందుకొందువుగాక. ఆయన ఇచ్చు జీతము బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఇదిగో సియోను కుమార్తె, గంతులు వేసి ఉత్సాహధ్వని చేయము. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీ కష్టానికి ప్రతిఫలము దొరకబోతుంది. భయపడద్దు, ఏడవద్దు. పరిశుద్ధ ప్రజలుగా దేవుడు నిన్ను పిలుచుకుని ఉన్నాడు, నీకు పేరు పెట్టి ఉన్నాడు. నువ్వు అవమానపడవు. ఇంకా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎంతమంది బిడ్డలు మాట వింటున్నాడు. ఆయన చేసినటువంటి ప్రమాణం, ఆయన దక్షిణ హస్తముతో, ఆయన బాహుబలముతో ప్రమాణం చేశాడు. ఒకవేళ మనిషి ప్రమాణం చేసి మాట తప్పొచ్చు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ప్రమాణం చేసి మాట తప్పడో. దేవుడు ప్రమాణం చేసి ఇదిగో వెనక్కి తీసుకునేటువంటి దేవుడు కానే కాదు. దేవుని మీద సనగద్దు, దేవుని మీద కొనగద్దు. ఇశ్రాయేలీయుల వలె సగంలో ఆగిపోయి నాశనం అయిపోయేటువంటి శాపాన్ని మనం తెచ్చుకోవద్దు. దేవుని మనసారా ఆరాధించు, ధ్వజమెత్తి ఆరాధించు. దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి, నీ జీవితంలో నీ నమ్మిక చొప్పున చేయబోతున్నటువంటి కార్యాన్ని బట్టి, ఇదిగో నీ కష్టాన్ని చూచినటువంటి దేవుడు
ఈ దినాన్ని నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. దీన్ని భద్రముగా స్థిరపరచు, అనేక మందికి షేర్ చేయి. దీన్ని అనేక సార్లు విను. నీలో విశ్వాసం పెంపొందింపబడుతుంది, పెరుగుతుంది. దేవుని కలుసుకునేటువంటి విధానం మార్చుకుంటావు. తద్వారా దేవుడు నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి నేను గొప్ప స్థితిలో ఉంచి సమృద్ధితో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలనైతే ప్రభువైనా ఈ వాగ్దానం ద్వారా బలపరిచావో ఆ బిడ్డల జీవితంలో కార్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల జీవితంలో నెమ్మదిని కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఎనదిన దేవుని వాక్యాన్ని విని ప్రభాని అనేక మందికి షేర్ చేస్తున్నారో ప్రభా, అయినా బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ప్రభా సమృద్ధితో నింపి నడిపించి సకల ఇబ్బందుల నుండి బిడ్డల్ని తప్పించి ప్రభానైనా ఘన విజయాన్ని కలిగించి వారు పడుతున్నటువంటి ప్రయాసకి నీవు జవాబునివ్వబోతున్నావని నీవు గుర్తు చేసిన విధానంగా నీకు వందనాలు. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించండి. ఆయా కుటుంబ రక్షణ గురించి ప్రార్థన చేస్తున్నాం. భర్త మారు మనసు కొరకు, భార్య మారు మనసు కొరకు, బిడ్డల మారు మనసుల కొరకు ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో ఆ రకముగా వారి బిడ్డల జీవితంలో కార్యములు జరుగునుగాక. వివాహ సంబంధాల నిమిత్తమై, ఉద్యోగ పరిస్థితుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్న బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఆయన వివాహాలు జరుగునుగాక. ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకి ఉద్యోగాలు వచ్చునుగాక. పరీక్షలకి సిద్ధపడుతున్న బిడ్డలు అయ్యానైనా అది ఏ రకమైనటువంటి పరీక్షలను, చదువు నిమిత్తమైన పరీక్ష, ఉద్యోగ నిమిత్తమైన పరీక్ష అయినా బిడ్డలకి ఘన విజయము కలుగునుగాక. మరి ప్రభావం ఎంతమంది బిడ్డలైతే ఈ దినాన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారో వారికి విజయాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన కుటుంబాలకి సఖ్యతను కలిగించండి. అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలకి విడుదల కలిగించండి. ధన సమృద్ధితో నింపి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులను తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. అన్యాయంగా ప్రభావైనా ఇదిగా అవమానాన్ని ఎదుర్కొంటున్న బిడ్డల జీవితంలో ఇంకెన్నడూ కూడా ప్రభావ ఆ చేతును చూడకుండా కొట్టేవేమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ నీ సమాధానం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారంలో నష్టపోయిన బాధపడుతున్న బిడ్డల జీవితాల్లో ప్రభావం తిరిగి నీవే సహాయాన్ని అనుగ్రహించి వారి వ్యాపారాన్ని ప్రభావం విజయవంతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సేవ జీవితంలో నలిగిపోతూ నా సేవ ఏంటిది, నేను ఎందుకోసం సేవ చేస్తున్నాను, ఇదిగో నా సేవలో నాకంటే వెనక వచ్చిన వారు ఇదిగో ముందుకు వెళ్ళిపోతున్నారు, నా సంఘం అక్కడే ఆగిపోయింది, నా సేవ అక్కడే ఆగిపోయిందని బాధపడుతున్న సేవకుని బలపరిచి వెనుతట్టి అతను పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించి ఆ సేవకుని సంఘాన్ని వృద్ధిపరిచి అనేక ఆత్మల్ని ఆయన నా సంఘానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిని దేవులతో బిడ్డల్ని నింపి నడిపించి సర్వ సమృద్ధిని అనుగ్రహించి సకల బాధల నుండి తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.